ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఒక మనిషి 100 decibels ని 15 minutes వింటేనే తన హీరింగ్ ఎబిలిటీ సగం డ్యామేజ్ అవుతుంది. అట్లాంటిది వీళ్ళు నాకు 3 hours వినిపించారు 105 decibels ని. సో వీళ్ళని ఏమన్నా తక్కువ లేదు. సో అందుకని ఈ రోస్ట్ వీడియో చేస్తున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నాట్ రివ్యూ నాట్ రోస్ట్. ఈ మూవీ స్టార్టింగ్ లోనే పెద్ద రీసెర్చ్ ల్యాబ్ చూపిస్తారు. 500 persons జనాలు ఉంటారు, అట్లే 200 persons గార్డ్స్ ఉంటారు. అక్కడ నుంచి ఒక పిల్లోడు తప్పించుకుంటాడు, ఏకేఏ జట్టా. అండ్ ఈ పిల్లగాడు తప్పించుకునే దాని నుంచి ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. లిటరల్లీ ఈ పిల్లగా నీడే సంపద నాకు 3 గంటల ప్రశాంతత దొరుకు. ఇంతమంది ఉన్నా సరే ఈ పిల్లోడు తప్పించుకున్నారంటే ఆ సెక్యూరిటీ వాళ్ళని ఏమనాలంటే దేని కిందైనా దూకి సచ్చిపో. కట్ చేస్తే నెక్స్ట్ మన ఫ్రాన్సిస్ ఎంట్రీ. లిటరలీ ఈ ఫ్రాన్సిస్ ఎంట్రీ దగ్గర నుంచి ఈ మూవీ క్రింజ్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ పిల్లోడిని కిడ్నాప్ చేసేంత వరకు ఆ క్రింజ్ సీన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇట్లాంటి క్రింజ్ స్కిల్స్ పెట్టుకొని మన వాళ్ళు చూస్తే 2000 కోట్లు కొట్టేస్తామంటారు. దీన్నే గెలికించుకొని మరీ కొత్త తెంగించుకోవడం అంటారు. ఒకవేళ ఈ మూవీ తెలుగులో ఫ్లాప్ అయితే దిశ పడడానికి మీరు కల్కిలో తక్కువ రోల్ ఇచ్చారు, మేము ఎక్కువ రోల్ ఇచ్చాం, అందుకనే తెలుగులో ఫ్లాప్ చేశారు మీరు అంటారేమో. ఒకవేళ మీరు చెప్పినా చెప్తారా బాబు, అసలే మీ సాంబార్ వాళ్ళకి మైండ్ లేదు. మొన్న ఇలాగే గోట్ మూవీ డైరెక్టర్ గారు చెప్పాడు, తలా సినిమా ధోని సీన్లు చూపించామని చెప్పి గోట్ మూవీని తెలుగులో ఫ్లాప్ చేశామంట. బొచ్చు అట్లాంటి స్టోరీ తీశాడు. అట్లనే ఆర్సీబీ సీన్లు చూపించలేదని మార్టిన్ మూవీని ఫ్లాప్ చేసామా, రాడ్ మూవీస్ రాడ్ అని అంటాం. అయినా ఎలా చేస్తారా ఇట్లాంటి కామెంట్స్ మీరు? ఒకడేమో ఆడియన్స్ ఫైట్ ఎక్కలే కాబట్టి ఫైటర్ మూవీ నచ్చలే అంటాడు, ఇంకొకటి నేను రాసిన ఫ్లాష్ బ్యాక్ ఫేక్ అంటాడు, ఈయనేమో సిఎస్కే రిఫరెన్స్ వల్ల ఆడలే అంటాడు. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? ఇప్పటి వరకు వీడియో చూసావా? చూసాను, నచ్చింది మామ. వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. ఈ మూడిట్లో ఏది మర్చిపోయినా ఇప్పుడైనా చేసే మామ. కట్ చేస్తే క్రింజ్ సీన్ స్టార్ట్ అయ్యింది మన బాబీ డియోల్ గారి ఎంట్రీ. అండ్ ఆ CGI కి, ఆయన క్యారెక్టర్ కి, ఆయన లుక్స్ కి, ఆయన డబ్బింగ్ చెప్పిన వాళ్ళకి దండం రసమే. ఇకపోతే ఆ సెకండ్ హాఫ్ లో క్రొకడైల్ సీన్. లిటరలీ మన జూనియర్ ఎన్టీఆర్ గారు పులితో ఫైట్ చేశారని చెప్పి ఆ లియో వాళ్ళ టీం హైనాతో ఫైట్ చేస్తే మళ్ళీ వాళ్ళని చూసి బొక్కడాగాడు క్రొకడైల్ తో ఫైట్ పెట్టించాడు. ఏంటికరా ఈ ఫైట్ల వల్ల ఉపయోగం మీకు? చెత్త మనుషులు, చెత్త బతుకులు. ఇకపోతే మెయిన్ ఫైట్ సీన్, బాబీ డియోల్ వర్సెస్ మన సూర్య సార్ ఫైట్ సీన్. లిటరలీ సీమ సందుల్లో సీమ పందులే బాగా కొట్లాడతాయి వీళ్ళకంటే. అది ఫైట్ సీన్ అంటారా? మళ్ళీ దానికోసం మీరు 400 crores బడ్జెట్ పెట్టారు. ఎవరికైనా చూపించండి రా. ఈ క్రేంజ్ తో ఆగిపోతుంది అనుకుంటే అలా కాదాడ. దీనికి ప్యారలల్ గా మళ్ళీ మన ఫ్రాన్సిస్ గారి ఫ్లైట్ సీన్ ఒకటి. ఆ ఫైట్ సీన్ చూస్తే లిటరలీ ఎవరికైనా గోస్ పింపుల్స్ కాదు, బూతులు రాని వాడు కూడా కొరియాలో బూతులు తిడతాడు. పెద్ద మాట అన్నాడు సార్. మాకు చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. చూడండి, అండ్ ఈ ఫైట్ ని చూసి మీరు మళ్ళీ ఎక్కడైనా పోర్ట్లో సబ్వేలో జరుగుతుంది అనుకుంటే అది మీ పొరపాటు. ఇక్కడే తమిళ ఆడియన్స్ అండ్ తమిళ డైరెక్టర్స్ యొక్క క్రింజ్ మనకు తెలుస్తుంది. ఇది వీళ్ళు ఏరోప్లైన్ లో జరుపుతారన్నమాట ఫైట్ సీన్. అది కింద జెట్ డోర్ ఓపెన్ చేసుకొని మరి. ఇక్కడ మన సూర్య అన్న మాత్రం కాంతార సినిమాలో హీరో అయిపోయినట్లు అరుస్తూనే ఉంటాడు. సాధారణ మనుషులు ఎవరైనా సరే ఆ గాలికి ఆ వేగానికి అక్కడే చచ్చూరుకుంటారు. బట్ మన సూర్య అన్న మాత్రం సూపర్ మ్యాన్ అయిపోయాడు కాబట్టి వాళ్ళని కొట్టి మరీ పిల్లని సేవ్ చేస్తాడు. సేవ్ చేసిన వారు వెళ్ళిపోతారంటే లేదు, అదే ఫ్లైట్ లో ముచ్చట్లు పెట్టుకుంటారు. మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? అండ్ నెక్స్ట్ మన కార్తిక్ గారి ఎంట్రీ. లిటరలీ ఫ్లాష్ బ్యాక్ లో ఎంట్రీ ఇచ్చి అండ్ ప్రెసెంట్ టైమ్ లో ఎంట్రీ ఇచ్చి ఈ మూవీని సెకండ్ హాఫ్ తో తీస్తామని చెప్పి మూవీ టీం మనకి హింట్ ఇచ్చి మనల్ని చిరాకు దొబ్బిచ్చి ఇంటికి పంపిస్తారు. నాకు ఇంట్రెస్ట్ పోయింది, లవడాల ప్రోగ్రామ్ వస్తారా అంటే పోతే పోనే. సో ఈ రోస్ట్ వీడియో అయితే ఇంతే మిత్రమా. ఫుల్ లెంత్ నచ్చల్ వీడియో ఇంకో 3 days ఆర్ 4 daysలో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఫాస్ట్గా కావాలంటే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేస్తే ఎంత త్వరగా అప్లోడ్ చేయాలో నాకు కూడా తెలుస్తుంది. అప్పటి వరకు పాత నచ్చల్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేసేయండి. బాయ్ బాయ్.